ఈరోజు మంచి స్ప్రౌట్ ఆమ్లెట్ వేస్తా. ఫస్ట్ నేను రాత్రి నానబెట్టినవి స్ప్రౌట్స్, ఇంతకుముందు కట్ చేసిన ఆనియన్స్ మంచిగా మంచిగా వేసుకోవాలని ఫిక్స్ అయిపోయినా. ఆనియన్స్ తర్వాత మనం కట్ చేసిన కొన్ని పచ్చిమిర్చీలు, తర్వాత వచ్చేసి టమాటాల తర్వాత క్యాప్సికమ్. ఓకే, ఇవన్నీ వేసినాక ఇవి ఉన్నాయి కదా కుకుంబర్, ఈ తర్వాత వేస్తే ఎట్లా వేస్తా చెప్తాను నేను. ఒకటైతే ఇంటికి కూడా వేసినాక మంచి సాల్ట్ లైట్ గా కొంచెం తగినంత, అంటే చిటికెడు సాల్ట్ వేసిన తర్వాత లైట్ గా జింజర్ పేస్ట్ చేసిన లైట్ గా ఎక్కువ. ఇది ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలు క్యాప్సికమ్ వేసాం కాబట్టి లైట్ గా కొంచెం స్పైసీ కోసం అంటే ఇది వేసుకోవచ్చు. మంచి మిక్సీ వేసి బటర్ ఆయిల్ మాత్రమే ఆమ్లెట్ వేసేటప్పుడు అది అప్పుడు గుర్తుపెట్టుకోరు. ఇట్లా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మంచిగా బటర్ వేసి ఆమ్లెట్ వేస్తావు. బటర్ వేయాలి. ఇప్పుడు బటర్ వేసి ఆమ్లెట్ వేస్తా. కలర్ఫుల్ ఆమ్లెట్. తిన్నాక టేస్ట్ చెప్తాం మీకు ఎట్లుంటుంది అంటే సూపర్ ఉంటుంది. గరం ఇట్లా అవుతుంది. తింటుంటే ఎట్లుంటుంది తెలుసా? అది ఒకసారి చేసుకొని తిని చూడండి. అలాగా ఉంటుంది. టేస్ట్కి హెల్తీ రెండు సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. వీరైతే గుడ్డు చారు కాంబినేషన్ బాగుంటుంది. ఇచ్చుడే నేను ఒక్కరోజు ఫుల్ టేస్ట్. భోజనం సాటర్డే రోజు మంచిగా నిమ్మలంగా తింటున్నా. 2 గుడ్లు వేసుకున్న అటు తిరుగుతున్నాయి చూడేవి. ఇలా డే 58 ఏం చేంజెస్ అయినాయి బోర్డు మీద రాసిన. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇలా. ఇంకో 50 grams రైస్, స్ప్రౌట్ ఆమ్లెట్, కుకుంబర్, మమ్మీ చారు చేసింది, చామగడ్డ చారు. ఈరోజు వన్ డే ఫుల్ మీల్ మంచి తినేసేయాలా. హెల్దీ తినాలా, మంచి తినాలా, అది కూడా గుర్తుపెట్టుకుని చాలు.